బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపించింది మీకు ఈ వీక్? ఈ వీక్ ఫ్యామిలీ వీక్ తో మస్తు అనిపించింది. మొత్తము టాప్ 5 మనం అనుకున్నట్టే పెట్టారంటే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పబ్లిక్ ఏది అనుకున్నారో చాలా మంది గౌతమ్ ని కూడా టాప్ 1 లో టాప్ 3 లో పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ. దీనికి గౌతమ్ కూడా అసలు ఆశ్చర్యపోయి ఉంటాడు, అరే నన్ను కూడా టాప్ 3 లో టాప్ 1 లో పెట్టాడని. పాపం యష్మి ప్రేరణ రాత్రి చెప్పుకుంటున్నారు కదా, గౌతమ్ ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది, మణికంఠ గివ్ అప్ వల్ల ఈరోజు టాప్ 3 లో ప్రతి పేరెంట్స్ పెడుతున్నారు, మమ్మల్ని ఎవరు పెట్టడం లేదని కుళ్ళుకుంటున్నారు వాళ్ళు. ఓకే. మండే నామినేషన్ స్టార్ట్ అయినాయి కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి సోనియా నామినేషన్ అవును. చేసింది నిఖిల్ని. యష్మి బిహేవియర్ ఎలా అనిపించింది మీకు? యష్మి నిన్న అయితే పాపం ప్రేరణ ఫ్రెండ్ అని చెప్పి హ్యాండ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా సోనియా అబ్బా రాగానే అస్సలు ఆమె మొత్తం కక్ష మొత్తం తీసుకున్నట్టుంది నిఖిల్ మీద. బయట ఎంత బ్యాడ్ అయిందో తనకు తెలుసు కదా, రాగానే ఫుల్. సో మన నిఖిల్ మీద అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ని పెద్ద కొడుకు అని చెప్పింది, నా బిడ్డ అనింది, ఏమేమో అనింది. సడన్ గా చూస్తే నామినేషన్ వేసింది. చాలా ఆశ్చర్యం వేసింది చూసే వాళ్ళకి కూడా. సోనియా అంత ఫైర్ ఉందా? ఈ ఫైర్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చూపించుంటే కొంచెం టాప్ 5 వరకు వెళ్ళేది కదా అమ్మా అని అనుకునేవాడిని నేను. చాలా ఫైర్ గా మాట్లాడింది సోనియా ఫస్ట్ టైం. ఆమె ఉన్నప్పుడు కూడా నామినేషన్ లో ఏదో కూల్ గా మాట్లాడేది, ఇప్పుడు చాలా అగ్రీస్ గా మాట్లాడింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి కొంచెం ఫ్లిప్ అయింది. నేను నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి జస్ట్ ఫ్రెండ్ గానే ఉన్నాడు. నిఖిల్ మీద అది నిఖిల్ రోహిణి వీళ్ళంతా మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని చెప్పారు ఆ అమ్మాయికి, ఇలా అంటే ప్రొవైడ్ అవుతుంది, నువ్వు ఒక అబ్బాయి అమ్మాయి ఎంట పడేటట్టు ప్రొవైడ్ అవుతుందిరా అది ఇది అని చెప్పింది. పాపం అది యష్మికి కూడా వాళ్ళు మొత్తం హక్ చేసుకునేప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఎవరో చెప్పినప్పుడు అంటే తప్పు కదా. ఇక నిఖిల్ని బ్యాట్ చేయడం చూసింది నిన్న యష్మి. ఎందుకంటే నిఖిల్ కూడా టాప్ 1 లో వచ్చిన ప్రతి కంటెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిఖిల్ని నబీల్ని పెట్టారు. ఇప్పుడు ఆశ్చర్యంగా ఏంటంటే ఎవరు టాప్ 5 లో ఉన్నారో వాళ్ళు నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ వీళ్ళు 5 మంది ఉండడం జరిగింది నామినేషన్లో. ఎందుకంటే ట్విస్ట్ చూడాలి, ఎందుకంటే వీళ్ళు ఓజీ కంటెంట్ నుంచి వీళ్ళే నామినేషన్ అయ్యారు. నబీల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇంకా ఆడ ఉండేది యష్మి, ప్రేరణ, పృథ్వీ. వీళ్ళు ముగ్గురులో డేంజర్ అనిపిస్తుంది. ఈసారి పృథ్వీ వెళ్ళిపోయినా ఆశ్చర్యపడటం లేదు. ఇంకొంచెం 2 weeks లో మన విష్ణుప్రియ గేమ్ అయినా చేంజ్ అవుతుందేమో నా అభిప్రాయం అండి. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే కొత్తగా పెట్టారు బిగ్ బాస్, ఎప్పుడు ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు మంచిగా, అంటే పార్టీ వేర్ అవన్నీ జరిగాయి. కానీ ఇదే ఫస్ట్ టైం చెప్పారు కదా ట్విస్టులు ఉంటాయి బిగ్ బాస్ సీజన్ 8లో అని. ఆ ట్విస్ట్ ప్రకారం ఓజిక్ లైన్ బలైపోయింది అంటున్నారు, మీరేమంటారు? అవును, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రాయల్ కంటెంట్ వీళ్ళు ఉన్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు వెళ్ళిపోయినాకే వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏం అన్యాయం జరిగిందో అదే వాళ్ళు చెప్పారు. ఇంకా మణికంఠ కూడా ఈరోజు టీజర్లో చూశాను, మణికంఠ ఎంత బాగా నబీల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, నబీల్ వాళ్ళ బ్రదర్ కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి వచ్చి, అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఇలా తప్పులు చేస్తున్నావు, ఇన్ని తప్పులు చేయకు అని చెప్పడం జరిగింది. కాబట్టి నబీల్ నామినేషన్ వల్ల ఇక్కడ వీళ్ళ ముగ్గురికి డేంజర్ అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ ఎలాగో స్ట్రాంగ్ అనిపిస్తుంది, అతనికి ఫుల్గా ఓట్స్ పడతాయి, నిఖిల్కి ఫుల్గా ఓట్స్ పడతాయి. వీళ్ళ మధ్యలో బలయ్యేది యష్మి, ప్రేరణ, పృథ్వీ. ముగ్గురులో డేంజర్లో ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఎవరు నామినేట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదా, వీళ్ళు 5 మంది నామినేట్ అయ్యారని అనిపిస్తుంది నాకు. ఎక్కువ వచ్చిన వాళ్ళలో నిన్న ముగ్గురు వచ్చారు, ముగ్గురు నిఖిల్ని నామినేట్ చేశారు, యష్మిని, ప్రేరణ వీళ్ళు ముగ్గురే టార్గెట్ చేశారు. పృథ్వీని కూడా బేబెక్క పృథ్వీని నామినేట్ చేసింది. మన పృథ్వీ కూడా డిఫరెంట్ చేసి కొంచెం ఏదో ఆమెని ఎగతాళిగా చేసినట్టు అనిపించింది. ఆయన నిజంగా మన కోన వెంకట్ చెప్పారు కదా బలుపు అని టైటిల్, 100% యాక్ట్ బలుపు అనేది పృథ్వీకి. ఎందుకంటే నేను అంత పెద్ద ఆమె వచ్చి నామినేషన్ చేసినా కూడా బలుపుగా బిహేవ్ చేశాడు డెఫినెట్లీగా. సో బిగ్ బాస్ లో కంపల్సరీగా పృథ్వీ అనే అతను ఈ వీక్ వెళ్ళిపోవాలేమో అనిపిస్తుంది నాకు. టాప్ 5 లో ఉండే అవకాశం ఉందంటారా రాయల్ క్యాన్ వాళ్ళు? కంపల్సరీ ఇప్పుడు మన గౌతమ్ ఉంటాడు, రోహిణి ఉంటారు, అవినాష్ కొంచెం అటు ఇటు జస్ట్ మిస్ లో అయ్యాడు కాబట్టి కంపల్సరీగా రోహిణి, గౌతమ్ వీళ్ళిద్దరు రాయల్ గా ఉంటారు. నబీల్, నిఖిల్ గ్యారంటీ. ఇంకా ప్రేరణ, యష్మి, విష్ణుప్రియలో ఎవరు ఉంటారో అనేది 3 weeks లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.